రేవంత్ అన్న నువ్వు చాలా మంచోనివే. నువ్వు చెప్పేటి అన్ని నిజాలే, ఒక్కటి కూడా అబద్ధం లేదు. అసలు నీ నోట్లకెళ్ళి అబద్ధాలే రావు. నోరు తెలిస్తే నిజాలే వస్తాయి. ఈ ముచ్చట నాకు ఎరకైనాక నన్ను నేను మస్తు తిట్టుకున్నా. అరే గింత మంచి రేవంత్ అన్నను నేను దినాము సర్ఫు నీళ్ళు పెట్టి కడిగేస్తున్నా అని మస్తు బాధపడ్డా. నిజం నువ్వు నమ్ముతావో నమ్మో కానీ నీ మీద ఒట్టు, నేనైతే నిజమే చెప్తున్నా. అగో ఈ పిల్లేంది ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించింది అని అనుకుంటున్నారా? ఈ ముచ్చట చూసినాక మీరు సుతం మా రేవంత్ అన్నకు పెద్ద అభిమానం అయిపోతారు. కావాలంటే చూడండి. తెలంగాణలో జరుగుతున్న వ్యవస్థలు చూసి ఎందుకురా దేవుడా నక్సలిజం లేకుంటే చేసిన నక్సలైట్లు లేకుంటే ఈరోజు తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకునే పరిస్థితులు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వాళ్ళున్నా భయపెట్టేటోళ్ళేమో అని అనుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలంటే నక్సలైట్లు ఉండొద్దు అని అనుకున్న మేము నిజంగానే ఈ తెలంగాణకు నక్సలైట్లు ఉంటేనన్నా కొంచెం ఏమైనా మేలు జరుగుతుండేనేమో. రాజకీయ వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు కనీసం వాళ్ళని చూసైనా ఈ అరాచకం ఇంత దుర్మార్గము తగ్గుతుండేనేమో అని అనిపించే పరిస్థితులు. ఇన్నర అనులా మన రేవంత్ సార్ ఎంత ముందు చెప్తున్నాడు. తెలంగాణ పరిస్థితులు చూసినాక ఇక్కడ నక్సలైట్లు ఉంటే మంచిగా ఉండు అని అనిపిస్తుందట సార్కు. అప్పట్లో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ సార్ చెప్పిన ముచ్చట ఇది, కానీ ఇప్పుడు అలా ఏలువాడికి మస్తు సూట్ అవుతుందని ఎంకులు ఆడి పట్టుకొచ్చినాం. 6 గ్యారంటీలు, అలా 13 హామీలు, అవిటి మీద ఇంకా 420 హామీలు, ఇవన్నీ చెప్పి మార్పు తెస్తామని తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. చెప్పినట్టే కుర్చీలో కూర్చున్న 6 నెలలకే మస్తు మార్పు చూపిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టుడు, ఎదిరిస్తే దాడులు చేసుడు, ఆయనతో చెప్పిన మాట వినకపోతే పానం తీసుడు. మన మందు మంత్రి జూపల్లి కిష్టారావు ఇలాకల ఈడికే 2 పొట్టన పెట్టుకురు కాంగ్రెస్ వాళ్ళని కొల్లాపూర్ మొత్తం కోడై కూస్తుంది. కుర్చీలో కూర్చున్న కొత్తలనే ఒకరిని చంపిర్రు, 3 దినాల కింద ఇంకొకరిని నరికిర్రు. 80 సంవత్సరాల వయోవృద్ధులు చాలా ఓపెన్గా చెప్పారు, ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు. ఇదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్తే స్థానిక పోలీస్ అధికారులు ఈయన పేరు తీసేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అని అంటున్నారు. అంటే పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా మీరు? అది ఒక వైపు అయితే, రెండో వైపు 48 గంటలైంది ఇంతవరకు నిందితులు ఎవరో తెలియదు. ఇక కొల్లాపూర్లో గిట్టుంటే సోషల్ మీడియాలో మార్పు అయితే ఇంకింత వెరైటీగా ఉన్నది కథ. ఫేకులు పెట్టిన వాళ్ళకు పదవులు ఇచ్చుడు, అసలు పెట్టిన వాళ్ళను జైళ్లకు నూకుడు, దొంగ తయారు చేసి బయటికి ఇచ్చుడు, అవిటిని తప్పు పట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు, ఇక వ్యవసాయం చేసేటోళ్ళ తిప్పలు, ఆటో అన్నల కష్టాలు, ఆర్టీసీ బస్సుల కొట్లాటలు, కొలువులు రాని పొలగాళ్ళ గోసలు, ఇట్లా మస్తుగా ఉన్నాయి 6 నెలలుగా కనిపించిన మార్పులు. ఈ అన్ని చూసినాక అప్పట్లో మన రేవంత్ సార్ చెప్పినట్టు మళ్ళా నక్సలైట్లు వస్తేనే బాగుండేమో, ఈ దుర్మార్గాలు ఆగునేమో అని అంటున్నారు తిప్పలు పడుతున్న పబ్లిక్.